అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పేరూరి శ్రీలక్ష్మి గారితో ముఖాముఖి వింటారు. ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి ఎంత ప్రమాద కారణంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ మన దైనందిన కార్యకలాపాలలో ప్లాస్టిక్ ఒక భాగంగా మారిపోయింది. డీకంపోజ్ కావడానికి కొన్ని వందల ఏళ్లు పట్టే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జూలై 3వ తేదీని ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ప్లాస్టిక్పై అవగాహన కల్పించేందుకు మనతో స్టూడియోస్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా పనిచేస్తున్న పేరూరి శ్రీలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఈ ప్లాస్టిక్ వాడకం అనేది పర్యావరణానికి ఏ విధంగా హానికారకం అనేది శ్రోతలకు తెలియజేస్తారా? ఈ రోజుల్లో మనం వినియోగించే ప్రతి వస్తువు మన డైలీ లైఫ్లోని అన్నది ఒక ప్లాస్టిక్ మన భాగం అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వైద్య రంగంలో వాడుతున్నాం, ఎలక్ట్రానిక్స్లో వాడుతున్నాం, పెన్ డ్రైవ్స్ అని, సిడీస్, టేప్స్, ఇంట్లో ఫర్నిచర్ కానీ, మనం తినే ఫుడ్ని ప్యాకేజింగ్ మెటీరియల్లో కానీ, మనం కాయగూరలు కొనేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ అని, ఏదైనా వస్తువులు క్యారీ చేయడానికి, ఇలా ప్రతి దీంట్లోని మన లైఫ్లోని ఈ ప్లాస్టిక్ అన్నది కామన్ అయిపోయింది. బట్ ఈ ప్లాస్టిక్ అన్నది మనకి చాలా హాని కలిగిస్తుంది. మనకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి కూడా ఈ ప్లాస్టిక్ అన్నది చాలా హానికరం. ప్లాస్టిక్ అనేది పెట్రోలియం నుంచి ఆర్ క్రూడ్ ఆయిల్ నుంచి మనం తయారు చేస్తాము. క్రూడ్ ఆయిల్ ని డిఫరెంట్ టెంపరేచర్స్ లో మనం హీట్ చేస్తున్నప్పుడు మనకి నెఫ్తా అనే ఒక మెటీరియల్ వస్తుంది. ఆ నెఫ్తాని మనం ఫర్దర్ గా పొలిమరైజేషన్ చేస్తే మనకి ప్లాస్టిక్ అన్నది వస్తుంది. ప్లాస్టిక్ అన్నది ఒక పెట్రోలియం ప్రోడక్ట్ నుంచి తయారవుతుంది అంటే అది మనం డైలీ యూస్ చేసే టైంలో అది ఎంత హానికరమైన మోనోమర్స్ ని రిలీజ్ చేస్తుంది అన్నది మనం తెలుసుకోవాల్సింది. ఈ మోనోమర్స్ ని మనం పొలిమరైజేషన్ చేస్తున్న టైంలోని తర్వాత యూస్ చేస్తున్నప్పుడు కొన్ని రసాయనాలు అన్నవి మనకి పర్యావరణంలో కలుస్తాయి. వాటిని మనం పీల్చడం వల్ల కానీ చేయడం వల్ల కానీ మన మనుషులకి ఆరోగ్య సమస్యలు కూడా చాలానే వస్తాయి. ప్లాస్టిక్ బ్యాగ్స్ కలర్స్ రావడం కోసం మనం కొన్ని రసాయనాలు కూడా కలుపుతున్నాం. వీటితో అవి ఇంట్రాక్ట్ అవ్వడం వల్ల మనకి ఇంకొంచెం హానికరం అన్నది కలుగుతుంది అన్నమాట. వీటిని రకరకాల మౌంట్స్ లో పెట్టి రకరకాల షేప్స్ లో తీసుకొచ్చి మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తాం. మనం ఎక్కువగా ఈ ప్లాస్టిక్ యూజ్ చేయడానికి గల మెయిన్ కారణం అది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అలానే అది ప్రొడ్యూస్ చేయడానికి మనకి కావాల్సిన అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, చీప్గా దొరికేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువగా వాడకంలోకి వస్తుంది. మనం ఎక్కువ వాడుతూ దాన్ని సరిగ్గా డిస్పోజ్ చేయకపోవడం వల్ల ఏంటంటే పర్యావరణానికి చాలా పెద్ద ప్రాబ్లమేటిక్గా తయారైందనమాట. ఇప్పుడు మనం ఈ వాడకాన్ని తగ్గించుకుంటే మనం మన పర్యావరణాన్ని ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీగా మనం కాపాడుకోవచ్చు. అలానే మనం కొన్ని వస్తువుల్ని ఒక్కసారి వాడి పడేస్తూ ఉంటాము. వాటిని సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అంటాము, యూజ్ అండ్ త్రోగా. వాటి నుంచి పర్యావరణానికి ఎక్కువ హాని కలుగుతుందన్నమాట. ఈ ప్లాస్టిక్ అన్నది మనకి భూమిలో డీకంపోజ్ అవడానికి సంవత్సరాలు పట్టేస్తుంది. ఇప్పుడు మిక్స్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయనుకోండి, అది ఏంటంటే భూమిలోని కలవదు. అలా అని చెప్పి మనం వేరే దానిగా డిస్పోజ్ చేయలేము. లైక్ మనకి ఇప్పుడు ఇన్సంట్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలా మనం చేయలేము. అది భూమిలో కూడా కలవదన్నమాట. సో దాని వల్ల మనకి ఇంకొంచెం ఎక్కువ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా అని చెప్పి వాటిని రీసైకిల్ చేయడానికి మనం ఏదైనా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉన్న మెథడ్స్ మనం తీసుకోకుండా చేస్తే వాటి నుంచి కూడా కొన్ని రసాయనాలన్నీ గాల్లోకి కలిసి మళ్ళీ మనకే అవి ప్రభావం చూపెడుతూ ఉంటాయి అన్నమాట. ప్లాస్టిక్ వాడకం వల్లే కాదు, ప్లాస్టిక్ వస్తువుల తయారీలో కూడా ఈ పొల్యూటెంట్స్ అనేవి విడుదలవుతాయి అంటారు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ప్లాస్టిక్ అన్నదే మనకి పెట్రో ప్రోడక్ట్ కాబట్టి దాన్ని ఫర్దర్ గా మనం హీట్ చేసినా ఏం చేసినా మనకి మోనోమర్స్ అలాంటివి రిలీజ్ అవుతాయి, పాలిమర్స్. సో దాని నుంచి ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ అంటూ ఉంటుంది. వాటిని మనం రెడ్యూస్ చేసుకోవడానికే మనం ఎన్విరాన్మెంటల్ కి ఫ్రెండ్లీగా ఉండే కొన్ని ప్రాసెస్ చేసుకుంటాం. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు అవి మన ఎన్విరాన్మెంట్ లో కలవకుండా ఉండడానికి మనం కొన్ని మెజర్స్ తీసుకుంటాం అన్నమాట. తీసుకొని
దాన్ని మనం రిలీజ్ చేయొచ్చు. ఈ ప్లాస్టిక్ బ్యాగులు అనేవి వాడి వదిలేసిన తర్వాత లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే దీర్ఘకాలంగా అలా ఉండిపోతే ఎటువంటి సమస్యలు లేదంటే పర్యావరణంపై ఈ ప్లాస్టిక్ బ్యాగులు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయండి? ఇప్పుడు మనకి ప్లాస్టిక్ బ్యాగులు అన్నవి అరౌండ్ అవి 50 మైక్రాన్స్ అలా ఉంటాయండి. అవి సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అంటాం. అవి ఏంటంటే ఈ భూమిలోని ఎప్పటికీ డిగ్రేడ్ అవ్వవన్నమాట. అవి డిగ్రేడ్ అవ్వకుండా కాకుండా చిన్న చిన్నగా అయిపోయినప్పుడు మైక్రో ప్లాస్టిక్స్ గా, నానో ప్లాస్టిక్స్ గా కన్వర్ట్ అవుతాయి. జంతువులు అవి తీసుకున్నప్పుడు అవి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళి చాలా ప్రమాదకరంగా తయారవుతాయి. తర్వాత ఒకవేళ ఆ జంతువుల్ని మనం ఏమైనా తీసుకున్నా అప్పుడు మన ఆరోగ్య సమస్యలు కూడా వాటి నుంచి తలెత్తుతాయి. మనం చాక్లెట్ కవర్స్ అని, వ్రాఫల్స్ అని, ఈ మిల్క్ ప్యాకేజింగ్ ఫుడ్ కవర్స్, వెజిటేబుల్స్ తెచ్చుకునే ప్లాస్టిక్ బ్యాగ్స్, ఇవన్నీ మనం జనరల్ గా సరిగ్గా పడేయకుండా ఆన్ రోడ్ గానీ ఇలా లిటర్ చేస్తే అవి ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్స్ లోకి వెళ్తే అవి బ్లాక్ చేస్తాయి అన్నమాట. డ్రైనేజ్ సిస్టమ్ అంతా బ్లాక్ అయిపోతే మనకు వాటి నుంచి రకరకాలైన జబ్బులు, వాటర్ డిసీజెస్ రావచ్చు. లాస్ట్ లో కలిసేది సముద్రంలోకే. మళ్ళీ ఆ సముద్రంలోకి కానీ ఒకవేళ ఈ బ్యాగ్స్ మనకి వెళ్ళాయి అనుకోండి, చిన్న చిన్న అక్వాటిక్ యానిమల్స్ తినడం, అవి మనం మళ్ళీ కన్జ్యూమ్ చేయడం. సో అక్వాటిక్ మెరైన్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. మన హెల్త్ సిస్టమ్స్, ఈ యానిమల్స్, బర్డ్స్, ఇలా ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఆన్ ఎర్త్ అన్నది ఈ ప్లాస్టిక్ సరిగ్గా డిస్పోజ్ చేయకపోవడం వల్ల మనకి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ ఏంటంటే పెనిట్రేషన్ అన్నది ఉండదన్నమాట. వర్షం నీరు పడినప్పుడు ఇవి వాటర్ పెనిట్రేట్ చేయక మనకి నిండాల్సిన అక్విఫైయర్స్ కూడా మనకి సరిగ్గా నిండవన్నమాట. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏ విధంగా వన్యప్రాణులు కావచ్చు లేదా లైఫ్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందండి? ఇప్పుడు ఈ ప్లాస్టిక్స్ యూస్ చేసేటప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ లిటర్ చేసి పడేస్తాం. ప్లాస్టిక్ స్పూన్స్, కవర్స్, అలాగే తింటున్న ప్లాస్టిక్ ప్లేట్. ప్లాస్టిక్ యొక్క తత్వమే అది. తను డిగ్రేడ్ అవుతున్నప్పుడు మోనోమర్స్ గా కానీ అలా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. జనరల్ గా ఈ ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ మనకి HDPE, LDPE, LLP, పాలీఇథిలిన్ ఇలాంటి మెటీరియల్స్ తో చేస్తాం కదా. ఈ మెటీరియల్స్ లో అన్నిటిలోని కార్బన్ లింకేజ్ అన్నది ఉంటుందన్నమాట. ఇవి మన బర్డ్స్ లో కానీ యానిమల్స్ లో కానీ వెళ్తూ ఉంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ దీనివల్ల మన హ్యూమన్ బీయింగ్స్ కి కూడా చాలా వరకు టిష్యూస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే చిన్నపిల్లలు అయితే వాళ్ళకి తొందరగా వీటి నుంచి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు సీ ఎకో సిస్టమ్ ఉంది, అలాగే సముద్ర జీవులు ఏవైతే ఉన్నా సముద్ర జీవులు చాలా వరకు ఈ ప్లాస్టిక్ ని తీసుకోవడం వల్ల, ఆహారం అనుకుని తినేయడం వల్ల అవి చచ్చిపోతున్నాయి అంట. అసలు ఈ సీ ఎన్వైరన్మెంట్ లోకి, సీ ఇకో సిస్టమ్ లోకి ప్లాస్టిక్ ఎలా ఎంటర్ అవుతుందండి? ఇప్పుడు మనం ఏ వేస్ట్ ఎక్కడ డిస్పోజ్ చేసినా మనకి జనరల్ గా ఫైనల్ గా వెళ్ళేది సీలోకే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కవర్ ఒక డ్రైనేజ్ లో పడేస్తుంటే ఈ డ్రైనేజ్ వెళ్ళి మళ్ళీ ఫైనల్ గా కలెక్ట్ అయ్యేది సీలోనే. రివర్స్ కానీ లేక్స్ కానీ ఏదైనా మనం సరిగ్గా ఏది డిస్పోజ్ చేయకపోయినా ఫైనల్ గా వెళ్ళేది సీలోకే అవుతుంది. ప్లాస్టిక్ ఏదైతే వేస్ట్ సీలో ఎంటర్ అవుతుందో అది అంత తొందరగా సీ వాటర్ తోని డిజాల్వ్ అవ్వదు, బయోడిగ్రేడబుల్ కూడా అవ్వదు. చిన్న చిన్న ప్రాణులు ఏంటంటే వాటిని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల ఆల్రెడీ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఏంటంటే ఫుల్ గా ఉంటుంది. సో వాళ్ళు ఇంకా ఫర్దర్ గా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ గానీ ఏవి గానీ ఈ చిన్న చిన్న యానిమల్స్ తీసుకోలేవన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ న్యూట్రిషియస్ లైఫ్ కానీ ఫుడ్ ట్రాక్ కానీ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మన చాలా ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి ప్రపంచం మొత్తంగా 8 మిలియన్ టన్నులు ప్లాస్టిక్ వేస్ట్ మొత్తం మన సముద్రంలోనే ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మన ఇండియా నుంచి కూడా అరౌండ్ 5 టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవుతుంది. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ది ప్లాస్టిక్ వేస్ట్ అనేది అంటే సముద్రంలోకే వెళ్తుంది. ఆ సముద్రంలో ఈ అక్వాటిక్ యానిమల్స్ అన్ని ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అక్వాటిక్ యానిమల్స్ లో ఇవి తీసుకున్న తర్వాత వచ్చే డిసీజెస్ మనం తీసుకోవడం వల్ల మనలో కూడా అవి ఇంక్లూడ్ అవుతున్నాయి. సో మనలో మన టిష్యూస్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఫర్దర్ మనలో క్యాన్సర్స్ ఇవన్నీ పెరగడానికి కారణం కూడా ఒక ఇదే అన్నమాట. వాటర్ బాడీని కాపాడుకోవడం ఖచ్చితంగా మన ఇది కాబట్టి మనం ప్లాస్టిక్ ని ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయకుండా పర్టికులర్ గా ఒక మెథడ్ లో వెళ్ళి మనం డిస్పోజ్ చేసుకోవడం అన్నది బెటర్. ఎందుకంటే మన మెరైన్ లైఫ్ ని కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి. సో అతిగా ప్లాస్టిక్ వాడకం కావచ్చు లేదా ప్లాస్టిక్ ని సరైన విధంగా డిస్పోజ్ చేయకపోవడం వల్ల టోటల్ ఇకోసిస్టమే పాడైపోతుంది అంటారు. అంతే. ఓకే, సో ఇప్పుడు ఈరోజు ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే కాబట్టి అసలు మార్కెట్లో ఎటువంటి ప్లాస్టిక్ బ్యాగులు అమ్మాలి అనే నియమ నిబంధనలు ఏమన్నా ఉంటాయో మాకు తెలియజేస్తారా?
మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక రూల్స్ తెచ్చింది ఇన్ 2016. ఈ 5 yearsలోని ప్లాస్టిక్ వాడకం అన్నది చాలా డబుల్గా జరుగుతుంది అనమాట. ప్రొడక్షన్ కానీ వీటి మీద కానీ మనకు ఒక మినిస్ట్రీ ఉంది, అదే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ లో. అది ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మీద కొన్ని అమెండ్మెంట్స్ ఇప్పటికప్పుడు తెస్తుంది. అది కొత్తగా 2021లోనే ఏంటంటే సింగిల్ యూజ్ దీని మీద బ్యాన్ పెట్టింది అనమాట. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అన్నవి మనకు వాడకూడదు అని. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే జనరల్ గా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్, స్పూన్స్, మన కట్లరీ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ స్పూన్స్ కానీ ప్లేట్స్ కానీ, లేదు అంటే సమ్ ప్లాస్టిక్ స్టిక్స్, బెలూన్ స్టిక్స్, ఇయర్ బడ్స్, వీటన్నిటిని యూజ్ చేయకూడదు అని చెప్పి టోటల్ గా ప్రొహిబిట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదంతా 2021 డిసెంబర్ కల్లా మొత్తం వాడకం అన్నది మానేయాలి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అలాగే ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ కి వచ్చేసరికి ఏంటంటే ముందు మనకి 50 మైక్రాన్స్ ఉండేది. 30th September 2021 వరకు 75 మైక్రాన్స్ కింద మార్చింది. అలాగే ఆ తర్వాత 31st December 2022కి 125 మైక్రాన్స్ వరకు చేయాలి అని చెప్పింది. ఇప్పుడు మైక్రాన్స్ మనం ప్లాస్టిక్ కవర్ యొక్క మందం మనం పెంచుకుంటూ వెళ్తే దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేయాలనుకుంటున్నాం. బిలో 50 మైక్రాన్స్ మందంతో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ ని టోటల్ గా ప్రొహిబిట్ చేసింది గవర్నమెంట్. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అన్ని ప్రొహిబిట్ చేస్తూ వీటికి సమ్ ఆల్టర్నేటివ్ గా యూజ్ చేయమని చెప్తుందన్నమాట. ఇప్పుడు ప్లాస్టిక్ స్పూన్స్ ప్లేస్ లోని స్టీల్ గానీ, గ్లాస్ గానీ, పింగాణీ గానీ, సిరమిక్స్ ఆ టైప్ లోని యూజ్ చేయమని చెప్పి మన గవర్నమెంట్ సజెషన్స్ చేస్తుంది. అలాగే గవర్నమెంట్ కొత్తగా ఈ ప్రొడ్యూసర్స్ కానీ, బ్రాండ్ ఓనర్స్ కానీ, రీసైక్లర్స్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఒక ఈపీఆర్ అన్నది ఒకటి పెట్టిందనమాట. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఎవరైతే ఒక ప్లాస్టిక్ థింగ్ ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తుందన్నమాట. వాళ్ళు మార్కెట్ లోకి ఎలా వదులుతున్నారు ఈ ప్లాస్టిక్ వేస్ట్ ని, అలాగే ఆ ప్లాస్టిక్ మార్కెట్ లోకి ఎలా వెళ్తుంది, ఆ మార్కెట్ లో వెళ్ళిన తర్వాత ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, ఎవరు ప్రాపర్ గా డిస్పోజ్ చేస్తున్నారు, ఆ డిస్పోజ్ చేసింది మళ్ళీ ఎవరు రీసైక్లింగ్ చేస్తున్నారు, సో ఎంతెంత క్వాంటిటీ ఏంటి అన్నది ఎప్పుడు యాన్యువల్ రిపోర్ట్స్ చేస్తూ సిపిసిబికి మేము సబ్మిట్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా అన్నమాట. సో ఇలాగా ప్రతి గవర్నమెంటే లోకల్ బాడీస్ ని ఎండ్రెస్ చేస్తుంది, మా డిపార్ట్మెంట్ ఎండ్రెస్ చేస్తుంది. ఇలా ఎవ్రీ ఎండ్రెస్ చేస్తూ గవర్నమెంట్ ప్రతిసారి ఒక ఇనిషియేటివ్ తీసుకుంటుంది అనమాట. ప్రజల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. మళ్ళీ ఇదే యూస్ చేస్తుంటే రైట్స్ చేసుకొని ఫైన్స్ వేస్తూ, సమ్ కాంపెన్సేషన్స్ వేస్తూ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఎవ్రీ స్టెప్ టు రెడ్యూస్ ది ప్లాస్టిక్. ఓకే, అయితే ఇప్పుడు మీకైతే తెలుస్తుంది ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్గా ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఇది 50 మైక్రాన్సా, 120 మైక్రాన్సా, 150 మైక్రాన్ బ్యాగ్ అనేది. బట్ ఒక లే మ్యాన్కి వెళ్ళి మేము ప్లాస్టిక్ కవర్ కొనుక్కుంటాం, ప్లాస్టిక్ బ్యాగ్ కొనుక్కుంటాం, మేము ఎలా ఐడెంటిఫై చేస్తామండి ఇది నిజంగా మంచిదా కాదా అనేది? కవర్ మీద పీసీబీ అన్నది ఒకటి మాకు సర్టిఫికేట్ ఇస్తుంది అనమాట. వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంత ఇది మైక్రాన్స్ తో ఇది అన్నది ఇస్తుంది. అలాగే సిపిసిబి అన్నది ఏంటంటే ఈపీఆర్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది అనమాట. వాళ్ళు ప్లాస్టిక్ కవర్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఆ కవర్ మీద ఈ ప్రింట్ ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలన్నమాట. సిపిసిబి ఇచ్చిన ఆ కన్సర్న్ నంబర్ అనమాట, ఆథరైజేషన్ ఇచ్చిన నంబరు ఆ కవర్ మీద పక్కాగా ఉండాలి. అలాగే మేము ఎప్పటికప్పుడు రైట్స్ చేస్తూ ఉంటాం అనమాట. సడన్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటాం, టెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి కూడా వచ్చి చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ మేము ఎక్కడైనా సమ్వన్ వయలేటింగ్ ది రూల్స్ అని మేము ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేస్తే మేము ఫర్దర్ గా నోటీస్ ఇస్తాము, కాంపెన్సేషన్ కూడా వేస్తూ ఉంటాం అనమాట. సో ఏదైతే గవర్నమెంట్ ప్రొహిబిట్ చేసిందో అది మార్కెట్ లో రాకుండా చూసుకుంటాం. మా వరకు ఇది చేస్తాం. అలానే లోకల్ బాడీస్ ఏంటంటే ఈ స్ట్రీట్ వెండర్స్ వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, వాళ్ళకి కూడా చెప్తాము అండ్ రైడ్స్ చేస్తాం అనమాట. మున్సిపల్ బాడీస్ మేము కలిసి సమ్ టైమ్స్ కలిసి చేస్తాం, సమ్ టైమ్ ఇండివిజువల్ గా. సో ఎవరైనా ఏదైనా చేస్తే వెంటనే మేము అక్కడ యాక్షన్ తీసుకొని సీజ్ చేస్తాం ఆ ప్లాస్టిక్ ని. టోటల్ ఒక 3 months టోటల్ రైడ్ చేసాం. లైక్ ఈ నార్మల్ స్ట్రీట్ వెండర్స్ లోని, చిన్న చిన్న మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్స్ వీటన్నిటిలోని పీసీబీ జీవీఎంసీ కలిసి రైడ్స్ చేసాము. చాలా ప్లాస్టిక్ కలెక్ట్ చేసాము అండ్ తర్వాత చాలా అవేర్నెస్ కూడా వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాం. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ టైమ్ ఇండివిజువల్ పబ్లిక్ నుంచి
హైయర్ అఫీషియల్ స్టేక్ హోల్డర్స్ వరకు అందరూ పార్టిసిపేట్ చేసి NGOsని ఇన్వాల్వ్ చేసి స్టూడెంట్స్ని, కాలేజెస్ని ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, అలానే మాకు ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ డే, ఇలా మాకున్న ప్రతి డేని మేము ప్లాస్టిక్కి రిలేట్ చేస్తూ దానికి సంబంధించిన డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ ఎలక్ట్యూషన్స్ కానీ ఇలా పిల్లల్లోకి పెడుతూ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది బాగా క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఇండివిజువల్గా కూడా మేము చెప్తున్నాం, ఇది మీరు ఖచ్చితంగా వాడకూడదు, ఈ టైప్ వాడాలి, ఇలా మా స్టాంప్ అన్నది ప్యాక్ కవర్ మీద ఉండాలి అని. అలాగే ప్రొడ్యూసర్స్కి వీళ్ళకి కూడా మేము కొన్ని స్టాప్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసాం, టోటల్గా క్లోజ్ చేయించేసాం ఆ యూనిట్స్ని. దే హ్యావ్ టు గో ఫర్ ఆల్టర్నేటివ్, వాళ్ళు ఆల్టర్నేటివ్ దీనికి వెళ్లాల్సిందే అని చెప్పి ఈ టైప్ ఆఫ్ మెజర్స్ మేము తీసుకుంటున్నాం అనమాట పబ్లిక్లోకి తెలియడానికి. ఓకే, ఎంత అవగాహన కార్యక్రమాలు కల్పించినప్పటికీ కూడా కొంతమంది స్టిల్ అమ్ముతూనే ఉన్నారు అలాంటి ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు. అటువంటి వారిపై మీరు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయండి? ఇప్పుడు మనం ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినా ఇండివిజువల్గా మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు 10 ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఉండొచ్చు, ఆ 10 ప్రోగ్రామ్స్లో మీరు వినుండొచ్చు ఇలా ప్లాస్టిక్ వాడకూడదు అని. బట్ స్టిల్ మీరు అదే పని వెళ్ళి అదే డ్రైనేజ్లో మీరు అదే చాక్లెట్ కవర్స్ వేస్తున్నారు అని అంటే సమ్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి మనం. ఒకవేళ మేము అలాంటివి ఏవైనా ఫైండ్ అవుట్ చేసుంటే వెంటనే మేము ఫైన్స్ వేస్తాము. ఒకవేళ ఏదైనా యూనిట్ అలా చేస్తే మేము వెంటనే క్లోజర్ ఆర్డర్ ఇస్తాము. పవర్ డిస్కనెక్షన్స్ అన్నీ చేసి మేము వెంటనే క్లోజర్ ఆర్డర్ ఇస్తామన్నమాట. ఇన్ కేస్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే బ్యాగ్స్ అమ్ముతున్నారు అనే విషయం మాకు తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా ఉంటుందండి? ఖచ్చితంగా అండి, మాకు ఒక వెబ్సైట్ ఉంది APPCB అని. అందులోని మీరు హెల్ప్ లైన్ డెస్క్ వెళ్ళి ఆ టోల్ ఫ్రీ నంబర్కి చేయొచ్చు. అలాగే కంప్లైంట్ కూడా మెయిల్ ID ఉంటుంది, మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు. అండ్ మా హైయర్ అఫీషియల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి, మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు, మేము యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాము. అలానే ఈ లోకల్ బాడీస్ కూడా అదే వెబ్సైట్స్ ఉన్నాయండి, అందులో కూడా మీరు చేయొచ్చు. అండ్ మీరు డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి ఇచ్చినా పర్వాలేదండి, మేము తీసుకుంటాము. బట్ ఇన్ జనరల్ ఏంటంటే మెయిన్ ఈ ప్రొడక్షన్ దగ్గరే మేము కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. కాబట్టి మేము ఇండస్ట్రీస్ వరకు మేము చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ మధ్య కాలంలో చాలా వరకు టిఫిన్ సెంటర్స్లో టిఫిన్స్ లేకపోతే వేడివేడి పదార్థాలు ప్లేట్లో పెట్టి ఇవ్వాలంటే దాని కింద ఒక ప్లాస్టిక్ పేపర్ని వేస్తున్నారు. ఇది ఎంతవరకు మంచిది, ఇది ఆరోగ్యానికి హానికరమా ఏంటి, దాని గురించి చెప్తారా? మనం ముందు కూడా మాట్లాడుకున్నాము, ఈ ప్లాస్టిక్ అన్నది మనకి తయారయ్యే విధానం పెట్రో ప్రొడక్ట్స్ నుంచి. అది ఒక టెంపరేచర్ దగ్గర కొన్ని కెమికల్స్ ని రియాక్ట్ చేస్తుంది. సో అదే వాటి మీద మన ఆహార పదార్థాల్లోని ఈ వేడివి వేయడం వల్ల ఖచ్చితంగా కొన్ని రసాయనాలు అన్నది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు లైక్ లంచ్ బాక్సెస్ కానీ కవర్స్ కానీ ఇలా ప్రతిదీ మనం ప్లాస్టిక్ దీని మీద పెడుతున్నాం. ఆ పదార్థాల వల్ల మనం తింటున్న ఆహారంతో పాటు అవి మన లోపలికి వెళ్తున్నాయి. ఈ మధ్య కాలంలో మనం 5 years నుంచి ఎక్కువ క్యాన్సర్స్ చూస్తున్నాము. దాని నుంచి మనకి యాక్చువల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఎక్కువ వస్తుంది. ఇదంతటికీ కారణం ఈ చిన్న హానికరమైన పదార్థాలు మన లోపలికి వెళ్ళడం వల్ల మన బ్లడ్ లో కూడా అవి కలుస్తూ ఉన్నాయి. అలానే మనకి హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, కొంతమందికి ఎలర్జీస్ లా వస్తున్నాయి. రీసెర్చర్స్ చెప్తున్నాయి అన్నమాట, ఈ వేడి పదార్థాలు తినడం వల్ల ఒకవేళ ఎవరైనా గర్భిణీ స్త్రీలు తింటూ ఉంటే పుట్టబోయే వాళ్ళకు కూడా ఆ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందంట. వాళ్ళ మెదడు యొక్క పని చేయడం ఎఫిషియన్సీ తగ్గిపోతుందంట దాని నుంచి. అలాగే చిన్న పిల్లల మీద చాలా ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఫాయిల్ ఒకటి వాడుతున్నారు కదండి ఎక్కువగా ఇళ్లలో కూడా. పిల్లలకి చపాతీలు కానీ ఏమైనా వేడిగా ఉండాలి అనుకుంటే ఒక ఫాయిల్ వాడుతున్నారు. ఈ ఫాయిల్ కూడా ఒక ప్లాస్టిక్ ప్రోడక్టే అంటారా? దానివల్ల ఏమైనా నష్టాలు ఉంటాయండి? పూర్తిగా కాదండి, కాకపోతే ఇట్స్ లైక్ మిక్స్డ్ ప్లాస్టిక్ అన్నమాట. సో అది కూడా ఒక విధంగా ప్రమాదకరమే. అలాగే మనం ఇప్పుడు మైక్రోవేవ్స్ లో ఏదైనా వేడి చేయాలన్నా మనము కొన్ని డిస్పోజబుల్ ప్లాస్టిక్స్, థెర్మోప్లాస్టిక్స్ అని చెప్పి పెట్టి వేడి చేసేస్తూ ఉంటాం అన్నమాట. అది కూడా కరెక్ట్ కాదు. దానికంటూ మనం గ్లాస్ యూజ్ చేయొచ్చు. అదేమైనా రీప్లేస్ చేసుకుంటే మనకు చాలా మంచిది. బ్యాగ్స్ వాడకం అనేది మనకు నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఏదో ఒక రకంగా వాడకూడదు అనడం వరకు కరెక్టే. దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్స్ ఏవి సూచిస్తారు మీరు? ఇప్పుడు చాలా మంది యాక్చువల్లీ మనం ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాము, లైక్ క్లాత్ బ్యాగ్స్ అని, కంపోస్టబుల్ బ్యాగ్స్ అని. దీని మీద మన DRDO కూడా చాలా రీసెర్చ్ చేసింది, కంపోస్టబుల్ బ్యాగ్స్ అని. అవి వెంటనే మట్టిలో కలిసిపోతున్నాయి అని చెప్పి చెప్తుంది. పూర్వకాలంలో మనం తిన్న అరిటాకులు, విస్తరాకులు ఇలా వీటన్నిటిని
మనం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. వీటి వల్ల మనకి ఆల్టర్నేటివే కాదు, మనం ఉపాధి కూడా కనిపించినట్టు ఉంటుంది అనమాట. క్లాత్ బ్యాగ్ ఏంటంటే మనకి జనరల్ గా చేతి ఇది ఉన్న వాళ్ళకి కావాలన్నమాట. సో హ్యాండ్ మేడ్ థింగ్స్ అలా మనం ఎంకరేజ్ చేయొచ్చు అండ్ వీటిని మళ్ళీ మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక క్లాత్ బ్యాగ్ తీసుకుంటే నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు. అదే ఈ ప్లాస్టిక్ బ్యాగ్ ని అయితే మనం అంతలా యూజ్ చేయలేము అండ్ సింపుల్ గా పడేస్తాం. వన్స్ వాడిన తర్వాత మనం పడేస్తాం. క్లాత్ బ్యాగ్ అయితే మనం మళ్ళీ వాష్ చేసుకోవచ్చు, రీయూజ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ కి ఆల్టర్నేట్ మనం ఫైండ్ అవుట్ చేసి యూజ్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఇండస్ట్రీస్ ని బ్యాన్ చేయొచ్చు, ఈ ప్లాస్టిక్ షాప్స్ వాళ్ళ మీద రేట్ చేసి ఫైన్ వేయొచ్చు. ఒక పర్సన్ కి ఇండివిజువల్ గా ఒక రియలైజేషన్ రావాలి, ఒక అవగాహన ఉండాలి, నేను ఇది వాడకూడదని. దానికోసం సమాజంలో ఉండే సామాన్య పౌరులకి మీరిచ్చే సలహా సూచనలు ఏంటి? మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి ప్లాస్టిక్ ది. ఇప్పుడు మార్కెట్ కి వెళ్తున్నప్పుడు బ్యాగ్ క్యారీ చేయాలి అని. సో ఖచ్చితంగా ఎవరైనా ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకవేళ ప్లాస్టిక్ మీ ఆఫర్ చేసిన ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టేసి ఇచ్చిన మీరు నో అన్నట్టు ఖచ్చితంగా చెప్పేటట్టుంటే ఖచ్చితంగా ఇది మనం చాలా వరకు తగ్గించగలుగుతాం. మనం నేచర్ కి ఫ్రెండ్లీగా ఉండే మెటీరియల్ ని ప్రతిదీ రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్స్ కొంటాం, ఆ బాటిల్ డిగ్రేడ్ అవడానికి 400 years 500 years అవుతుంది. అలా కాకుండా ఇండివిజువల్ గా ఒక స్టీల్ బాటిల్ క్యారీ చేయడము, ప్లాస్టిక్ కంటైనర్స్ లో వాటర్ ఫిల్ చేసి ఇస్తారు లైక్ 20 liters అలా. దాని ప్లేస్ లో మనం మట్టి కుండల్ని పెట్టుకోవడము, అలా చేస్తే మనకి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవచ్చు. సో అలా మనం ప్రతిదీ రీప్లేస్ చేసుకుంటే మంచిది మనకి. మీ సూచనలు విన్న మన శ్రోతల్లో కొంతమంది అయినా మారి ఆల్టర్నేటివ్ వస్తువులు వాడి ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించి పర్యావరణానికి మేలు కలిగేలా ఉంటారని ఆశిస్తూ మీ సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ పేరూరి శ్రీలక్ష్మి గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.